Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the applications of light. Now we will start our video. See here applications of light. Light finds various applications in our daily lives as listed below. మనము మన డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసినట్టయితే లైట్ అనేది మనము సో మెనీ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తుంటాం. వేరియస్ అప్లికేషన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఫస్ట్ వన్, యూజ్డ్ ఇన్ ఏ వైర్లెస్ మౌస్. మనము వైర్లెస్ మౌజ్లో మనం లైట్ యొక్క అప్లికేషన్ బేస్గానే మనం వైర్లెస్ మౌజ్ అనేది తయారు చేస్తాం. నెక్స్ట్, యూజ్డ్ ఇన్ ఏ బార్కోడ్ రీడర్ ఇన్ ఏ స్టోర్ టు ఫైండ్ ద కోడ్ అండ్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్. ఇక్కడ ఏమంటామండి, మనము సూపర్ మార్కెట్లో కానీ కిరాణా స్టోర్స్లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనం బార్కోడ్ రీడర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ బార్కోడ్ రీడర్ అనేది లైట్ యొక్క అప్లికేషన్తోనే మనం తయారు చేస్తాం. అది ఏం చేస్తుందండి, ప్రైజ్ యొక్క కోడ్ అండ్ ప్రైజ్ ప్రోడక్ట్ని మనం అది ఫైండ్ అవుట్ చేస్తుంది. బార్కోడ్ రీడర్ ఆల్సో వన్ అప్లికేషన్ ఆఫ్ లైట్ ఓన్లీ. మనం దాని ఫిగర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈజ్ ద స్కానర్ or barcode reader. By using the barcode reader or scanner we can find out the code and price of the product and information of the code. By using the barcode we can find the information of the code. Next, printer also application of light only. LED light, laser treatment, these all are the applications of light only. See here, next one, used as energy for system which work on solar energy. సోలార్ ఎనర్జీతో వర్క్ చేసేటువంటి అన్ని సిస్టమ్స్ కూడా మనకి లైట్తోనే రన్ అవుతుంటాయి. అసలు సోలార్ ఎనర్జీ అంటేనే లైట్ ఎనర్జీ. దట్స్ వై సోలార్ ఎనర్జీతోని మనకి ఏ సిస్టమ్స్ అయితే రన్ అవుతున్నాయో అవన్నీ కూడా లైట్ యొక్క అప్లికేషన్స్ అనే మనం చెప్పొచ్చు. నెక్స్ట్, యూజ్డ్ ఇన్ CD అండ్ DVD ప్లేయర్స్ టు ప్లే అవర్ ఫేవరెట్ సాంగ్ అండ్ మూవీ. మనము DVD ప్లేయర్లో కానీ CD ప్లేయర్స్లో కానీ మనకి ఇష్టం ఉన్నటువంటి మన ఫేవరెట్ సాంగ్స్ని కానీ మూవీస్ని కానీ ప్లే చేస్తాము. ఇవన్నీ కూడా లైట్ యొక్క అప్లికేషనే. యూజ్ ఇన్ మెడికల్ డయాగ్నోసిస్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్లో కూడా మనము లైట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డయాగ్నోసిస్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క డయాగ్నోసిస్ చేయాలన్నప్పుడు ఎండోస్కోపీ ద్వారా మనము లైట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. మెడికల్ అప్లికేషన్ ఎండోస్కోప్లో కూడా మనకు లైట్ యొక్క అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్, లేజర్ ట్రీట్మెంట్లో నుంచి మనము రెటీనాను అండ్ మరి ఐ ప్రాబ్లమ్స్ కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కాబట్టి అక్కడ కూడా మనం లైట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. బైనాకులర్స్లో కానీ జిరాక్స్ మిషన్లో కానీ ఇవన్నీ ఇంకా చాలా అప్లియన్సెస్లో మనం లైట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద అప్లికేషన్స్ ఆఫ్ లైట్. నెక్స్ట్, వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దామండి. వన్ క్వశ్చన్, గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఫాలోయింగ్ టర్మ్స్. మనకి ఇక్కడ 4 టర్మ్స్ ఇచ్చాడు, వాటికి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నాడు. ఫస్ట్ వన్, హోమోజీనియస్ ఒపెక్యూ మీడియం. ఆప్టికల్ మీడియంకి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఏ ఆప్టికల్ మీడియం కంట హోమోజీనియస్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం అది ఒపెక్యూ మీడియం అయి ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హోమోజీనియస్ అండ్ ఒపెక్యూ మీడియంకి ఎగ్జాంపుల్ వుడ్ అండ్ మెటల్. Now what is mean by homogeneous? Homogeneous means what here? Homogeneous medium is nothing but the medium which is having uniform composition throughout the medium. మనం ఏ మీడియం అయితే తీసుకుంటున్నామో ఆ మీడియం యొక్క కాంపోజిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ కాంపోజిషన్ ఎట్లా ఉండాలి, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి త్రూ అవుట్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వుడ్ను కనుక తీసుకున్నట్టయితే వుడ్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఆ వుడ్ మనం తీసుకున్నటువంటి వుడ్ మొత్తంలో కూడా ఏ పాయింట్ దగ్గర అయినా కూడా అది వుడ్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది, వుడ్ కాంపోజిషన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మెటల్ కూడా సేమ్ అంతే. కాబట్టి మెటల్ అండ్ వుడ్ దేనికి ఎగ్జాంపుల్, హోమోజీనియస్ ఎగ్జాంపుల్. అట్ ద సేమ్ టైం వుడ్ నుండి మెటల్ నుండి లైట్ అనేది పాస్ కాదు కాబట్టి అది ఒపెక్యూ మీడియం. మనకు అడిగింది ఏంటండి, హోమోజీనియస్ అండ్ ఒపెక్యూ మీడియంకి ఎగ్జాంపుల్ మనం వుడ్ అండ్ మెటల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, హెట్రోజీనియస్ అండ్ ట్రాన్స్పరెంట్ మీడియం. హెట్రోజీనియస్కి ట్రాన్స్పరెంట్ మీడియం రెండు కాంబినేషన్లో ఎయిర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎయిర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్
different types of gases and dust particles. That's why air is examples of heterogeneous. When we are observing the air is having different compositions throughout the air. ఎందుకంటే ఎయిర్లో కనుక చూసినట్టయితే ఎయిర్ మొత్తంలో సేమ్ కాంపోజిషన్, యూనిఫామ్ కాంపోజిషన్ మనం అబ్జర్వ్ చేయం. ఎందుకంటే ఎయిర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి గ్యాసెస్ అనేది ఉంటాయి కాబట్టి. ఎట్ ద సేమ్ టైం సీ వాటర్ ఆల్సో నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ కలిగి ఉండదు సీ వాటర్ ఆల్సో. ఎందుకంటే సీ వాటర్లో సాల్ట్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. దట్స్ వై సీ వాటర్ ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ హెట్రోజీనియస్ అండ్ ట్రాన్స్పరెన్స్ మీన్స్ వాట్ ఇయర్ ద లైట్ కెన్ పాస్ త్రో ఈజీలీ. ఎయిర్ నుండి కానీ సీ వాటర్ నుంచి కానీ లైట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది కాబట్టి అది ట్రాన్స్పరెంట్. దేర్ ఫోర్ హెటరోజీనియస్ అండ్ ట్రాన్స్పరెంట్ మీడియం ఈ రెండు కలిపినటువంటి మీడియంస్కి ఎగ్జాంపుల్ ఏంటండి, ఎయిర్ అండ్ సీ వాటర్ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ హోమోజీనియస్ ట్రాన్స్పరెంట్ మీడియం. హోమోజీనియస్ ప్యూర్ వాటర్ అనేది హోమోజీనియస్, పెట్రోలియం వేపర్స్ ఆల్సో హోమోజీనియస్ మీన్స్ ప్యూర్ వాటర్ అబ్జర్వ్ చేసినట్టయితే త్రూఅవుట్ ప్యూర్ వాటర్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. పెట్రోలియం వేపర్స్ ఆల్సో త్రూఅవుట్ పెట్రోలియం వేపర్స్ సేమ్ యూనిఫామ్ కాంపోజిషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ప్యూర్ వాటర్ అండ్ పెట్రోలియం ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మీడియం. దట్స్ వై హోమోజీనియస్ ట్రాన్స్పరెంట్ మీడియం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అండి, ప్యూర్ వాటర్ అండ్ పెట్రోలియం వేపర్స్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ హెట్రోజీనియస్ అండ్ ట్రాన్స్లూసెంట్ మీడియం. హెట్రోజీనియస్ మీన్స్ పార్షల్లీ ఇంప్యూర్ వాటర్. పార్షల్లీ ఇంప్యూర్ వాటర్ అనేది హెట్రోజీనియస్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైము ట్రాన్స్లూసెంట్ మీడియం, దాని గురించి లైట్ అనేది అంత ఈజీగా పాస్ కాదు, అలానే పాస్ కాకుండా కూడా ఉండదు. నెక్స్ట్ ఫాగ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ మనకి ట్రాన్స్లూసెంట్ అండ్ హెట్రోజీనియస్ మీడియంకు మనం ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యూ షుడ్ రిమెంబర్ దీస్ ఆల్ వన్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్, హౌ మెనీ ల్యూమెన్స్ మేక్ 37.68 క్యాండిల్ పవర్. 37.68 క్యాండిల్ పవర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యూమెన్స్ అని మనం ఇక్కడ అడుగుతున్నాడు. సింపుల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1 ల్యూమెన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ వీ నో 1 ల్యూమెన్ ఈజ్ ఈక్వల్ టు 12.56 క్యాండిల్ పవర్. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి, 37.68 క్యాండిల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యూమెన్స్ అంటున్నాడు. ఎన్ ల్యూమెన్స్ మనం లెట్ ఎన్ అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 12.56 ఈజ్ ఈక్వల్ టు 1 into 37.68. Therefore n is equal to 37.68 divided by 12.56. మనము దీన్ని కనుక ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి 3 అనేది వస్తుంది. మీన్స్ హియర్ 37.68 క్యాండిల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యూమెన్స్కి ఈక్వల్, 3 ల్యూమెన్స్కి ఈక్వల్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మీడియా. ఇక్కడ హోమోజీనియస్ మీడియానికి హెట్రోజీనియస్ మీడియానికి మనం కంపారిటివ్గా చదువుకున్నట్టయితే, ఫస్ట్ వన్ హోమోజీనియస్ మీడియం అంటే ఏంది, ఇంతకుముందే చెప్పినట్టు హోమోజీనియస్ మీడియం ఇన్ కేస్ ఆఫ్ లైట్ తీసుకుంటే అది ఆప్టికల్ మీడియం అవుతుంది. an optical medium which has a uniform composition, optical medium which has a uniform composition throughout is called homogeneous medium. What is the homogeneous medium with respect to light means the optical medium which is having a uniform composition throughout is called homogeneous medium. మనము లైట్ కోణంలో కనుక ఆలోచించినట్టయితే ఏ మీడియంలోనైతే కాంపోజిషన్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందో అటువంటి మీడియంని మనం హోమోజీనియస్ మీడియం అంటాం. ఎగ్జాంపుల్స్ ప్యూర్ వాటర్ అండ్ గ్లాస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోజీనియస్ ఆప్టికల్ మీడియం, హోమోజీనియస్ ఆప్టికల్ మీడియం అని చెప్పొచ్చు. నెక్స్ట్ హెట్రోజీనియస్ మీడియం, an optical medium which has different compositions at different points. with respect to light మనం అబ్జర్వ్ చేసినట్టయితే ద మీడియం ఇది కాల్డ్ ఆప్టికల్ మీడియం అవుతుంది. మరి ఆప్టికల్ మీడియంలో ఎలాంటి నేచర్ ఉండాలండి హెట్రోజీనియస్ అంటే, వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద మీడియం ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ కాంపోజిషన్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. సచ్ టైప్ ఆఫ్ మీడియం ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ heterogeneous medium. For example, air and impure water
ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ heterogeneous medium. Okay, this is the heterogeneous medium and homogeneous medium, optical medium అని అర్థం చేసుకోవాలి. Now we will stop here. We will discuss next topics in next video. Thank you.